మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట మండలంలోని వెల్మకాని గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి మరియు ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కీలక వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో దాదాపు 100 కేంద్రాల్లో ధాన్యం రావడం మొదలైందని తెలిపారు. కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని, అందులో మాయిశ్చరైజ్డ్ ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని చెప్పారు. టోకెన్ అందించడంతో పాటు మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు. ధాన్యం సరఫరాకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు బిల్లులు త్వరగా చెల్లించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రామాయంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం రవాణా అవుతుందని తెలిపారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోని ధాన్యాన్ని విక్రయించాలని ఆయన వెల్లడించారు. అందులో పోస్తే దాని మీద పోస్తే ఇంకా ఫుల్ క్లీన్ అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా ఏముండదు. మాట్లాడరాదు. పెట్టాలంటే వాళ్ళు ఏం చెప్తారో లేదా పెట్టనియరని వీళ్ళు చెప్తుంటారు. లేదు సార్, అందుకే ఈసారి ఆడ నీట్ ఉంది. ఈ 1 వీక్ లో మనము పెద్ద ఎత్తున అన్ని ఎక్కడెక్కడైతే మాయిశ్చర్ మనకి వచ్చేసిందో వాటన్నిటిని కూడా మనం మిల్లులకి తరలించడం కూడా జరుగుతుంది. బట్ వాతావరణం కొద్దిగా మనం లాస్ట్ 2 సీజన్స్లో చూస్తే కూడా అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి కూడా అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇన్ఛార్జెస్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టార్పలిన్స్ అవన్నీ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనం ప్యాడీ ఎండబెట్టుకునేటప్పుడు, సో వరి ఎండబెట్టుకునేటప్పుడు లాస్ట్ టైం ఇది మనకి ఎక్స్పీరియన్స్ అయింది. ఎక్కడైతే మనం కొనుగోలు కేంద్రాలలో కానివ్వండి, వేరే ఇతర ప్లేస్లలో కానివ్వండి, ఎక్కడైతే మనకి ప్రజలకు అందరు కూడా నమస్కారం. మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 498 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను కూడా మనం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆల్మోస్ట్ అన్నిట్లలో కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది. సుమారుగా ఒక 100 కేంద్రాల వరకు కూడా మనకి ప్యాడీ ఆ కేంద్రానికి వచ్చి ఉన్నది. బట్ చాలామంది కూడా రైతులు ఏంటంటే ఇప్పుడిప్పుడే కోతలు అనేది కూడా స్టార్ట్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా తెచ్చి ఏంటంటే ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల దగ్గర అది ఎండబెట్టుకుంటూ ఉన్నారు. సో ఎవరికైతే మాయిశ్చర్ ఆల్రెడీ మన రిక్వైర్డ్ క్వాంటిటీ వచ్చిందో, సో ఆ మాయిశ్చర్కి తగ్గట్టు కూడా వాళ్ళ